నేను రాజలింగమూర్తి వాళ్ళ కుమారుని, వాళ్ళ అన్న కొడుకుని. మా బాబాయ్ని అనవసరంగా కేవలం ప్రశ్నించినందుకే హత్య చేసిళ్ళు. దీని వెనుక టీఆర్ఎస్ గుండాలు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి, అతని అనుచరులు గండ్ర హరిబాబు గారు, అలాగే మేడిగడ్డకు సంబంధించి మా బాబాయ్ కేసు వేయడం జరిగింది. ఆ విషయంలో కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కేసు వేశారు. సో దీని వెనుక కేటీఆర్ గారు హస్తం కూడా ఉందని నాకు కాస్త డౌట్ కొడుతుంది. లేకపోతే ఇంత మెయిన్ రోడ్ మీద ఇంత ధైర్యంగా చేసే దమ్మైతే ఎవరికి లేదు భూపాలపల్లిలో. దీని వెనకాల కేటీఆర్ గారు ఉన్నారేమో అని నా అనుమానం. అలాగే ఈ చిల్లర ఆకు రౌడీలు ఉన్నారు భూపాలపల్లిలో, రేణుకుర్ల సంజీవ్ అని. సో ఇలాంటి వాళ్ళని కూడా మీరు ఉరిశిక్ష చేసి జైలు శిక్ష పడేటట్టు చూడాలని నేను కోరుకుంటున్నా. మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నా. రాజకీయ నాయకులు వల్లనే మా డాడీని చంపేపించిండు. మెయిన్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన హస్తం వల్లనే చనిపోయిండు. మా డాడీ వాళ్ళ గుండాగాలం పెట్టి చంపేపించిండు, గుండాగాలం పెట్టించి. మా నాన్న మీద డౌట్ ఉంది. మాకైతే న్యాయం కావాలి అంతే. మా డాడీ అయితే తీసుకురారు కదా, మా డాడీ దగ్గరికే వెళ్ళిపోతారు. ఎంతకాలం అయితే ఉండరు కదా, అది మాత్రం ఫిక్స్ అంతే. మాకైతే న్యాయం కావాలి. మా డాడీని చంపించిన అంతే. కేసు వేసిండు, డాడీ మీద కేసు వేసిండు. మళ్ళీ డాడీకి అసలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా పీడీ యాక్ట్లు అన్ని చాలా కేసులు పెట్టి 3-4 months జైలు ఉన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చిండు. మళ్ళీ ఆయన మొత్తం ఓడిపోయడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి అయినాక మళ్ళీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టిండు డాడీ. మళ్ళా ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ మీద కేసు వేస్తే దీనిది కూడా అనుమానం ఉంది. దీని వల్ల కూడా వీళ్ళంతా కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు కలిసి డాడీని చంపించిల్లు. ఇది మాత్రం పక్కా ఫిక్స్. బెదిరించిల్లంట డాడీని, బెదిరించిల్లంట. అలా అందుకే ఇదంతా నిఘా పెట్టి 2 రోజులు ప్లాన్ చేసి ఈ రోజు నిన్న దొరికినట్టున్నాడు డాడీ. సో ఈవినింగ్ సాయంత్రం టైం చూసి చంపేసిల్లు డాడీని. మెయిన్ అయితే గండ్ర వెంకటరమణారెడ్డి మీద ఉంది డౌట్ అయితే. హరిబాబు వీళ్ళందరూ కలిసి ఈ రేణుకుంట్ల కొమరయ్య వీళ్ళందరితో గుండాలం పెట్టించి వీళ్ళు చంపిల్లు. రేణుకుంట్ల కొమరయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు, ఇక్కడ భూపాలపల్లి ఉంటారు. వాళ్ళు చంపించి మాకు న్యాయం కావాలి. వాళ్ళకంతా శిక్ష పడాలి అంతే, ఉరి శిక్షనే పడాలి. మా డాడీ దగ్గరికే పోవాలి. వాళ్ళు కూడా ఎంతకాలం అయితే ఉండరు కదా, వాళ్ళైతే కావాలి అంతే. నాకు అయితే మనుషులు కదా, వాళ్ళు కూడా పోవాలంతే. ఎంతకాలం ఉండరు. మాకైతే న్యాయం జరగాలి.